ఉంటుండే. It's a crazy, 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 crazy feeling. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Hello, good evening and welcome to Patas Full Tube Boys and girls, ee roju mana Patas lo band baja bara. And ఇవాళ వచ్చే సెలబ్రిటీ మామూలు సెలబ్రిటీ కాదు, మామూలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. బట్ అంతకన్నా ముందు ఈ సెలబ్రిటీని రోస్ట్ చేయబోయే ఆ నలుగురు ఫెంటాస్టిక్ కమెడియన్స్ ని పిలిచేద్దాం. Let me call upon Kushi Brothers along with Galaxy Noy Not Ram Prasad. మేము ఏం చెప్పాలి, యాక్టర్, యాంకర్, అసలు తెలుగు మాట్లాడడంలోనే ది బెస్ట్ రష్మి. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా నువ్వు టర్నాలిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెనుకే కలిసాగేవిటి. నీ అందం మొత్తం మరి రష్మి, నీకు తెలుసు ఈ షోలో వీళ్ళు మామూలు రోస్టింగ్లు చేయరు. ఇప్పుడు వీళ్ళని ఈ రోజు రోస్ట్ చేయడం నువ్వు భరిస్తావా? మరి తప్పదు కదా. ఇప్పుడు ఎట్లుంటే మీరు ఇద్దరు రోస్ట్ చేస్తే అక్కడ రష్మి నవ్వకపోతే మనకు అవుద్దిరా రోస్ట్. అక్కడ మాత్రం నవ్వేస్తుంది మరి. మా పటాస్ లో ఒక ట్రెడిషన్ ఉంది, నువ్వు మాకు ప్రామిస్ చేయాలి. నేను అనబడే రష్మి ఏంటి మీ అనమరే రష్మి, మీ అనమన రష్మియా, అమ్మా నేను అనబడే రష్మి ఈ రోజు పటాస్ లో వాళ్ళు నా మీద ఎన్ని పంచలు వేసినా, ఎన్ని సెటైర్లు వేసినా, వాళ్ళ నా మీద ఎన్ని పంచులు వేసినా, ఎన్ని సటాయిలు వేసినా, నవ్వడం అనిపిస్తే నవ్వుతా, కానీ షో వదిలి వెళ్ళును. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ రష్మి. సువర్ణ సువర్ణ రా సువర్ణ, ఓ సువర్ణ సువర్ణ. ఈ దరిద్రాన్ని చూసినాక నేను కూడా కింద నుంచి యాంకరింగ్ చేస్తా. ఫర్ ద ఫస్ట్ టైం రవి స్టేజ్. ఓకే, మరి రష్మి వచ్చేసింది, మా కమెడియన్స్ రెడీగా ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉందిరా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఇగో ఈ సందర్భాన్ని అనిపిస్తుంది ఆవిడ చూస్తుంటే. ఈ అబ్బాయిలు ఎందుకో ఈరోజు చాలా బాగా యాక్టివ్ గా చేస్తారు కాబట్టి అమ్మా అమ్మ శ్రీముఖి అట్లాడుకోదురా అమ్మా. సో స్టూడెంట్స్ రెడీ. ఇంట్లో కాస్ట్లీ వస్తువులు పగలగొట్టినప్పుడు పేరెంట్స్ ఏమనకుండా ఉంటే తప్పించుకున్నప్పుడు స్వర్గంలా ఉంది అనిపిస్తుంది. ఓకే, టీవీ పగలగొట్టావు, ఇప్పుడు డాడీ మమ్మీ వచ్చారు. ఓకే, పగలగొట్టు టీవీ. నాన్న ఏంటి నాన్న బొమ్మలతో ఆడుకుంటున్నావు? పొరపాటున పగిలిపోయింది నాన్న. బొమ్మలు ఏంటండి, అది టీవీ. మొన్న మనం స్విట్జర్లాండ్ నుంచి తెచ్చిన 40,000 టీవీ పగలగొట్టు. రెడీ, నెక్స్ట్. మెత్తని పరుపులో వాడుకొని పిల్లం చేత కాలు నొక్కించుకుని నిద్రపోతుంటే చాలా సుఖంగా ఉంటుంది. మనం ఇంత పరిశుద్ధమైన తెలుగులో మాట్లాడుకున్నాం కాబట్టి నీకు పంచ్ అర్థమైందా రష్మి? అవును. అర్థమైందా అంటే అయింది అనాలి కానీ అవును ఏందమ్మా? అర్థమైంది. అవును అర్థమైంది. ఏం అర్థమైంది బోలో? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. పరుపుకో మెత్తే మెత్తే కర్రే, పేరుకో పెళ్ళం మెత్తే మెత్తే కర్రే. నెక్స్ట్. అమ్మా శ్రీముఖి ముద్దుంటే అమ్మా. రష్మి లాగా ముద్దాన్ని ముద్దు చేసినావు. మేము మాకు అవసరం ఉన్నాయి అడుగుతాం. నువ్వు ఇంకోసారి రీటేక్ చేయి. అమ్మా రష్మి ముద్దుంటే అమ్మా, ప్లీజ్ అమ్మా ఇవ్వమ్మా.
గర్ల్స్ తో కబడ్డీ ఆడుతూ రైడ్కి వెళ్ళినప్పుడు గర్ల్స్ అంతా ఒకేసారి పైన పడేటప్పుడు అమ్మ దొంగ. ఇప్పుడు మనం ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దాం రష్మి. అందమైన అమ్మాయిలు కావాలి, నీకు కబడ్డీ ఆడాలి, వాళ్ళందరూ వచ్చి నిన్ను తొక్కి తొక్కి చేయాలి. రండివే. అందమైన అమ్మాయిలు సీను, రామ్ ప్రసాద్, రవి. కూతకొస్తున్నాడు భిక్షపతి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మా అక్కలు ఎప్పుడు ఇంత గేమ్ అస్సలు కానివ్వరు. భార్యాభర్తలకి ఇద్దరికి జలుబు చేసినప్పుడు ఒకటే దుప్పట్లో ఆవిరి పీల్చుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీను అండ్ రామ్ ప్రసాద్ ఇద్దరికి జలుబు చేస్తుందా? ఇప్పుడు సీను అండ్ రామ్ ప్రసాద్ కి ఇద్దరికి పెళ్ళైపోయింది, జలుబు చేసింది ఇద్దరికి. ఒకటే దుప్పట్లో ఇద్దరు ఆవిరి తీసుకున్నారు. స్వర్గం కనిపిస్తోందా? ఇప్పుడు కనిపిస్తుంది. మా ఊళ్ళో చచ్చిపోయింది. నెక్స్ట్ అక్కని లైన్ వేస్తే అక్కతో పాటు చెల్లి కూడా పడ్డది. శ్రీముఖి నెక్స్ట్ చెల్లెనా సార్? ఇప్పుడు అక్క సీను అనుకో, చెల్లి రాంప్రసాద్ అంట. రెడీ 3, 2, 1 గో. అమ్మా శ్రీముఖి ఒక అగ్గి అమ్మా. మీరు రష్మిని అడగండి రా అంటే నన్ను అడుగుడు పోయి పెగ్గు హగ్గు బొగ్గు ఏంద్రా ఇవి? ఎవరైతే ఇస్తారో వాళ్ళనే అడుగుతారు కదనే. అమ్మా రష్మమ్మ నువ్వన్నీ అమ్మా. నెక్స్ట్ శోభనం రోజు వైఫ్ పాల గ్లాస్ బదులు ఫుల్ బాటిల్ తీసుకొచ్చినప్పుడు. రష్మి ఇంటికి పిలిచి స్వర్గం చూపిస్తారా అన్నప్పుడు. సినిమా ట్రైలర్ ఉంది కదా, ఇంటికి రా. ఆ డైలాగ్ చెప్పండి ఒకసారి. ఇంటికి నా స్వర్గం చూపిస్తా, కానీ ఏం స్వర్గం చూపించలేదు దాంట్లో. ఆర్జుడు ఎక్స్ప్రెషన్. ఓ షిట్. ఓకే మేనరిజం కరు. అమ్మా శ్రీముఖి ఒక సెల్ఫీ ఉంటి అమ్మా. ఇది ఓకే, ఇది వచ్చరా. నెక్స్ట్ రష్మితో మూవీకి వెళ్ళినప్పుడు స్వర్గం కనిపిస్తుంది. నువ్వు రష్మిని నిజంగానే ఒప్పించగలిగినావు అనుకో, యూ విల్ బి ద స్టార్ ఆఫ్ ద షో టుడే. రష్మి నాకు నీతో సినిమాకి వెళ్ళాలన్నది, తీసుకెళ్తావా? నా కోసం ఒక మంచి ముజరా యాక్ట్ చేసి చూపించాలి. చలో. అందాల వయసేదో తెలిపామరే విరబూసే వల పేదో నా. సరే రష్మి మరి ఇంప్రెస్ అయిందా? సినిమాకి పోతుందా? ట్రైలర్ కూడా చూడదు. రష్మి నిన్న అడగడం మర్చిపోయాం, ఎలాంటి సందర్భాల్లో నీకు స్వర్గం కనిపిస్తోంది? ఒక 1 వీక్ ఫుల్ డైటింగ్ చేసి ఆ లాస్ట్ 7th డే పానీపూరి తింటే ఆ పానీపూరిలో బాగా ఆ చాట్ వేసి పుదీనా చట్నీ తో పాటు ఉల్లిగడ్డ వేసి నడు పోదాం 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 నడు పోదాం. దీనికి తిండి గురించి చెప్తే చాలు. ఆ పుదీనా వాటర్ కుండలో పానీపూరి దాంట్లో డిప్ చేసి వాడు ముక్కలకెళ్ళి తీసాను లేసి నోట్లో వేసి దాన్ని స్వర్గం అంటారు.
ఖుషి బ్రదర్స్, లెట్స్ వెల్కమ్. రష్మక వెల్కమ్ టు పటాసక్క. అక్క అనడం కంటే దానికంటే పెద్ద రోస్ట్ ఉండదురా ఇంకా. అక్క జబర్దస్త్ ఫస్ట్ రోజు తెలుగు సరిగా రాక అక్కడ ఉన్న వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. నేను జబర్దస్త్ డైరెక్టర్ ని, రష్మి గారు ఫస్ట్ రోజు షూటింగ్. నువ్వు ఇప్పుడు వచ్చి డాన్స్ చేసేసి మన జడ్జిని పిలవాలి. డాన్స్ చేసేసి ఓకే రెడీ సాంగ్ ఓకే యాక్షన్. అమ్మా రష్మిది ఆపు, పాములు పట్టే పొన్నుని తీసుకొచ్చి యాంకరింగ్ చేపిస్తున్నారే. నువ్వు నాగబాబు గారిని పిలవాలమ్మా. సార్ ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు సార్. అలా కాదమ్మా, నువ్వు పిలిస్తే ఆయన వెనకాల నుంచి వస్తారు. పిలుస్తా సార్. ఓకే ఓకే సార్. లెట్స్ వెల్కమ్ నాగబాబు సార్. సార్ డాన్స్ చేయండి సార్, డాన్స్ చేయండి, డాన్స్ చేయండి. అరే తాళం చేతులు లేరు, అరే చేతిలో పెట్టారా. రష్మి వెల్కమ్ టు పటా సార్. నేను వెనకాల నుంచి రాని ఇప్పటి నుంచి డైరెక్ట్ సోపాల నుంచి నేను ఇంట్రొడక్షన్ ఇస్తా. ఇట్లాంటి యాంకర్లు ఉంటే అప్డేట్ లేరు, ఏం లేరు వీళ్ళు. ఇప్పుడు రోజా గారిని ఇన్వైట్ చేస్తే ఎలా ఉంటది? ఇప్పుడు నేను రోజా గారిని అండి. లెట్స్ వెల్కమ్ ఎవర్ గ్రీన్ స్మైల్ రోజా గారు. అనసే ఎందుకు వెళ్ళిపోయింది అనుకున్నా, ఎందుకు వెళ్ళిపోయింది అనమాట. రేష్మి నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, అనసూయ కంటే అందంగా ఉన్నావు. సెట్ అయింది. జోక్ ఎలా ఉంది? జోక్ చేశారా మీరు? నవ్వు రాలేదా నీకు? వచ్చింది కదా. వచ్చింది. కానీ నువ్వు జబర్దస్త్ లో వద్దు. ఎందుకు మేడం? నేను నెక్స్ట్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నా. నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నువ్వు నాకు ఆపోజిట్ పోటీ చేస్తే నాకు ఓట్లేదు జనాలు. వద్దు మేడం, ఈ జోక్ బాగుంది మేడం, ఈ జోక్ బాగుంది. అమ్మా ఇప్పుడు డైరెక్టర్ గారండి. అమ్మా రష్మి గారు సార్ నేను చెప్తున్నాను ఇప్పుడు ఒక డైలాగు, ఇదే డైలాగ్ తో నువ్వు ఇన్వైట్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. అవలీలగా ఆవు లీలా. అది కాదమ్మా, నేను మొత్తం చెప్పేది విను సార్. అర్థమవుతుందా? అవలీలగా దశావతారాలని ఏకదాటిగా ఒకే వేదికపై రంజింప చేయడానికి రెడీ అంటూ వచ్చేస్తున్నాడు మన లోక నాయకుడు గెటప్ సీను. సార్ పూజ అయిపోయినాక మిమ్మల్ని అలాగే చెప్పండి సార్. ఒకసారి రష్మి ట్రై చేస్తుంది. రష్మి ట్రై కర్. అవలీలగా దశావతారాలని ఏకదాటిగా ఒకే వేదికపై రంజింప చేయడానికి రెడీ అంటూ వచ్చేస్తున్నాడు లోక నాయకుడు గెటప్ సీను. అమ్మా తల్లి నువ్వు ఫస్ట్ అనుకున్న అప్డేట్ అయిన తర్వాత కూడా అదే చెప్పేస్తున్నావు. ప్రపంచంలో కలిసి తిరిగితేనో కలిసి చదువుకుంటేనో శత్రువులు అవుతారు. కానీ ఒక్కసారి కూడా కలవకుండా మాట్లాడకుండా రష్మక్కకి ఒక ఆజన్మ శత్రువు వచ్చింది. ఆమె ఎవరో కదా, అనసూయ. వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూనే ఒక ఆడియో లాంచ్ చేస్తే ఎలా ఉంటది? ఆడియో లాంచ్ జరగడానికి 5 నిమిషాల ముందు మేకప్ మ్యాన్ తో రష్మి గారు ఎలా మాట్లాడతారు? నేను మేకప్ మ్యాన్, రష్మి గారు మేకప్ మ్యాన్. అనసూయ ఏ శారీ కట్టుకుంది? రెడ్ శారీ మేడం. అమ్మా నేను రెడ్ శారీ తెచ్చుకోలేను, రెడ్ శారీ కట్టించుకుందా? కాంపిటీషన్ లేదు. అరే శారీలా వైట్ శారీలా అనుకో. తీసుకోండి నీ చేతిలో రెడ్ శారీ, రెడ్ శారీ. ఇప్పుడు కాంపిటీషన్ ఓకే మేడం. నేను మీకు మేకప్ ఇద్దామని వస్తే నాకు ప్యాకప్ చెప్పేలా ఉన్నది మేడం. మీరు అనసూయ తోటి ఒక కాంపిటీషన్ తగ్గిపోతున్నారు మేడం. నేను తగ్గిపోతున్నా? అవును మేడం. 7 సముద్రాలు అవతలిపోయినా నేను ఓడిపోయినా. అసలు ఏ విషయంలో తగ్గిపోతున్నాను నేను? అనసూయ గారు వాళ్ళ మేకప్ మ్యాన్ కి 50,000 శాలరీ ఇస్తున్నారు. వేనా? 50,000 ఇప్పుడు ఇస్తా నీకు. థ్యాంక్ యూ మేడం, శాలరీ పెంచారా? అదే అందం అంటే నాది. ఒక్కోసారి అనిపిస్తుంది మిస్ ఇండియన్ డామినేట్ చేసేసి నేనే అందంగా ఉన్నాను అనిపిస్తుంది. మేడం నేను మీ మేకప్ మ్యాన్ ని. అంటే వేనా నువ్వు నా ఒరిజినల్ పేరు చూసినావు కదా, మర్చిపోయినా. అంటే జోక్ చేశా. అవును మేడం, నిజంగా నవ్వమాట. రేపు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ అయిందట్టుంది. మనది ఎక్స్ట్రా చెప్పేస్తా మేడం. మేడం ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో ఏంటి సార్? అనసూయ గారు స్టేజ్ పైకి నేను ముందే చెప్పాను కదా, నేనే ముందు ఆడియో స్టేజ్ ఎక్కాలని. తొందరగా పోదా. రండి మేడం, రండి మేడం. ఇప్పుడు అనసూయ గారు రీడండి, నేను రష్మి గారు. అందరు బాగున్నారా? అనసూయ అందరు బాగుంటేనే ఆడియో లంచ్కి వస్తారు, బాగాలేకపోతే హాస్పిటల్ ఉంటారు. అది కాదు రష్మి. రేష్మ ఇక్కడ రేష్మి ఎవరు? నువ్వా? రేష్మి ఎవరు? నువ్వే కదా. నా పేరు రేష్మి కాదు తల్లి, రష్మి.
చూడండి పొట్లకాయలు, నా పేరు రేష్మి కాదు రష్మి. ఇంకోసారి ఎవడన్నా నన్ను రేష్మి అంటే పొట్లకాయలు పగిలిపోతాయి. రష్మి ఇందాక పొట్లకాయలు అంటున్నావు. పిచ్చాను, మనం వచ్చిన ఆడియో లంచ్ పేరు పొట్లకాయ, అందుకే పొట్లకాయ అంటున్నా. నువ్వు మర్చిపోయినావు, ఈ సినిమా పేరు పొట్లకాయ సినిమా కాదు, ఆనకాయ. నువ్వు వేరే దానికి వచ్చినావు. పొట్లకాయ సినిమా అయినా ఆనకాయ సినిమా అయినా హీరో దోసకాయ కదా, అందుకే అట్టన్నా. బాగా కవర్ చేసావులే. ఈ తెలివితో నా సీట్ కొట్టేసినావు. అబ్బా, నువ్వేదో కష్టపడి చదివిన MBBS సీట్ అనుకుంటున్నావా? అయినా నా ముందు నువ్వెంతలే, నేనెంత హైట్ ఉంటా, ఎంత అందంగా ఉంటా. ఈ మధ్య ముసలోళ్ళు కూడా బాగా పొగిడేసుకుంటున్నారా బాబు. అనసూయ, నా ఫాలోయింగ్ గురించి నీకు తెలియట్లేదు. జబర్దస్త్ లో ప్రతి టీమ్ లీడర్ వెనకాల ఐ లవ్ యూ నెంబర్ పడతారు తెలుసా? పిల్లికున్న మీసాలు నీకున్న ఫాలోయింగ్ ఒకటే, ఎందుకంటే దేనికి పనికి రావు. అనసూయ, నువ్వు అనుకుంటున్నావేమో నా ఫాలోయింగ్ ఫారెన్ కంట్రీల వరకు పోయింది, ఫ్యాన్స్ ఉన్నారని. నా ఫాలోయింగ్ ఎక్కడికి పోయిందో తెలుసా? ఎక్కడ పోయింది? గుంటూరు వరకు పోయింది నా ఫాలోయింగ్. గుంటూరు ట్యాక్సీ నీ గురించి బాగా కామెడీ చేశావు. చిన్నపిల్లలు ఎవరిని లోపల రానిచ్చండి. రష్మి, ఎలా అనిపించింది వీళ్ళిద్దరు చేసి? వాట్ యూ షోడ్ వాజ్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద బిగినింగ్, కానీ ఇంకా ముందు వెళ్ళేసరికి మీరు ఏమేమి చేస్తారు, దట్ వాస్ ఫెంటాస్టిక్. Seniors are ready. Get up, Sino and Otto Ramprasad. Cinema Sovita Mama, Sinu Sinu Kito, City Kotita Mama, Mama. రష్మి పర్ఫార్మెన్స్ కి అంటే స్టార్టింగ్ వచ్చే ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు కొంచెం అలవాటు చేసుకొని చిన్న వాక్ స్టైల్ మారుదాం అని చెప్పి అనుకుంది. వాక్ స్టైల్ మార్చింది. వాక్ స్టైల్ మార్చిన దగ్గర నుంచి ఎలా ఉంది వాకింగ్ స్టైల్, అది చూపిద్దాం ఇప్పుడు. ఇప్పుడు అంత అవసరం డాన్స్ ఏదో హీల్ చేసుకుందా పడిపోతారు మేడం. పర్వాలేదు, నో ప్రాబ్లం. నేను చేయబడి వేస్తాను ఏంటి డాన్స్ ఇలా పెట్టేస్తుంది, ఇలా లేపేస్తుంది, ఈ పక్కన ఎక్స్ప్రెస్ లో పెట్టేసుకుంటా. ఇలాగా ఈ మాడ్యులేషన్ లో ప్రతి పని చేస్తే ఎలా ఉంటది రష్మి? ఫస్ట్ వాక్, రెడీ, మ్యూజిక్. కంగారులో ప్యాంట్ వేసి వదండి. సో ఇప్పుడు వాకింగ్ డాన్స్ ఈ స్టైల్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక పాముని చూసింది, పాముని చూసినప్పుడు ఎలా కంగారు పడుతుంది, ఎలా పారిపోతుంది? ఒకడు తీసుకొచ్చిన పాము ఇసాడు రష్మి మీద, ఎలా ఉంటుంది? మేడం ఏంటి తెలుసది? పాము. రాత్రి పడుకున్న దగ్గర నుంచి పొద్దున్న లేచిన వరకు ఎలా ఉంటది పరిస్థితి? ఇంట్లో మమ్మీ ఇది ఒకటి 2 కాళ్ళు తాళ్ళేసి కట్టేసుకుంటది. అమ్మా షోకి టైం అవుతుంది, వెళ్ళు లేగు. కాలుకి ఏమైందమ్మా? రష్మి షాపింగ్ వెళ్ళినప్పుడు షాపింగ్ ఎలా చేస్తుంది చూద్దాం సార్. రష్మి షాపింగ్ వచ్చింది, నేను షాప్ కీపర్. యాక్చువల్ గా రష్మి ఎక్కువ బయటకి ఎంతవరకు డ్రెస్ వేసుకుంటుందండి? ఏ మరీ పొడుగు చూపించావు. రష్మి గారు ఎప్పుడు వచ్చారు మీరు? మేడం మీరే నిల్చొని ఎందుకు కూర్చున్నారు మేడం? శారీస్ ఏం చూస్తారా? సో ఎలా ఉంటుంది? ఇప్పుడు షాపింగ్ చేస్తుంది. ఆ శారీ చూపించండి. చూడండి, చూపించమన్నారు కదా. నువ్వు ఖర్చు చూపించండి బెస్ట్. యాక్చువల్ మీకు కావాల్సిన ఖర్చీఫే. ప్లీజ్ ఎవరా? ఇది బాగా పెద్ద అయిపోయిందండి. పిల్లలు ఉంటుంది ఖర్చు. పిల్లలా? పిల్లల ఖర్చీఫ్ అది. ఓ సూపర్, చాలా బాగుంది. రష్మి గురించి కొన్ని గాసిప్స్ వస్తూ ఉంటాయి, అవి నిజాలు కాదు. సో అవి ఒక టీవీలో ఒక న్యూస్ ఛానల్ వస్తున్నాయి, ఒక న్యూస్ యాంకర్ చదువుతున్నాడు. సో ఇంట్లో కామన్ ఆడియన్ గా మనోడు చేస్తున్నాడు, నేను న్యూస్ ఎడిటర్ చేస్తున్నా. ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? రష్మి షూటింగ్ జరుగుతుండగా మొత్తం యూనిట్ అందరికి చూపించింది. అబ్బా చూపించిందా? హలో రే రష్మి ఏంట్రా యూనిట్ అందరూ చూపించింది ఏంటి? కరెంట్ వచ్చింది మళ్ళీ. తన అప్కమింగ్ ప్రోమోస్ అన్ని యూనిట్ మొత్తం అందరికి చూపించి అందరినీ ఆనందం పెట్టేసింది. సుధీర్ గారిని ఎలా సంగ్రహించిందో చూద్దాం ఉంటా సార్. రష్మి ఊరికి సుధీర్ని సార్ చిత్రది అనుకోవద్దు. హాయ్ రష్మి. రామ్ ప్రసాద్ పొట్ట కొంచెం బయట పెట్టు. సుధీర్ గారిదా?
హాయ్ రష్మి. అమ్మగారు లోపల ఉన్నారండి. నువ్వు? నేనండి ఇంట్లో పని మనిషిని. ఒక స్పెక్స్ పెట్టుకొస్తా. హాయ్ రష్మి. ఏంటి స్నానం చేయలేదా 3 రోజుల నుంచి? జిమ్కి వెళ్దాం పదా. దేనికోసం? ఈ మధ్యన 6 ప్యాక్ చేద్దాం ట్రై మధ్యలో మొత్తం వచ్చింది నీకు. సుధీర్ నువ్వు డీజోడి మానేవా? మానేసి మా ఇంట్లో పని మనిషి మానేసింది. అయితే ప్లీజ్ అబ్బా ప్లీజ్. ఒక్కోసారి ఎపిసోడ్ లో ఎక్స్ప్రెషన్ ఏమో తెలియదు. సో ఒక్కోసారి బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఎలా వేస్తుంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. మేడం నోరు మీండి అలా 2 దోమలు వెళ్ళిపోయి లోపల. ఈరోజు సండే నాన్ వెజ్ తినొచ్చు. ఇప్పుడు రోజా నాగబాబు చూస్తుంది ఒకసారి వాళ్ళు నవ్వుతున్నారు అనుకో. ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒక అసిస్టెంట్ పెట్టుకుంది. నేను ఏం మాట్లాడాలో మొత్తం తెలుగు చెప్తాను, నేను చెప్పేస్తా ఉంటానని చెప్పి ఆ మాటకి ఎంత గ్యాప్ ఇస్తుంది చూడండి. ఆ గ్యాప్ ఇవ్వడం కోసం కవర్ చేస్తుంది. ఎలా కవర్ చేస్తుంది? నేను కవరింగ్ ఇదంతా. ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడం వల్ల మీరందరూ చెప్పుతో కొడతాను. మేడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఈ సంతోషం ఎందరితో? ఈ సంతోషం అందరితో. నేను రాత్రికి వస్తాను. ఓవరాల్ గా నీకు ఎలా అనిపించింది రష్మి? గుడ్, బట్ జూనియర్స్ వర్ బెటర్. ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ అండ్ అలాగే మ్యానరిజం చేసింది గోపాల్ అండ్ వసంత. బీయింగ్ ఆన్ పటాసి ఎలా అనిపించింది? ఇట్ వాజ్ రియలీ గుడ్ ఫన్. అసలు ఇక్కడ ఎవరిని రోస్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. బట్ మొత్తానికి ఇట్ వాజ్ గుడ్ ఫన్ అండ్ రియలీ ఆసమ్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. పటాస్ ఫుల్ టు బిందాస్.